శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో పాటు సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలిత రహస్య సహస్రనామాల యొక్క రహస్యంగా ఉన్న ఫలితాలను మీరు మాకు అందిస్తున్నారు. అవునండి. ఈరోజు మాకు ఏ ఫలితము, అందులో ఉన్న రహస్యంగా దాగి ఉన్న విషయాలు వివరిస్తారా? తప్పకుండానండి. ఇవాళ మనము 71వ నామానికి వచ్చామండి. 71వ నామం. ఇంత మునుపు మనం అమ్మవారి యొక్క పంచదశి మంత్రంలో సమానంగా ఉన్నటువంటి అమ్మవారి నామాలు చెప్పుకున్నాం. మామూలుగా పంచదశి మంత్రము ఎవరైనా ఉపదేశిస్తేనే దాన్ని చేయటం అవుతుంది. కానీ ఆ పంచదశి మంత్రం అందరికీ అర్హత ఉండదు కనుక అమ్మవారి యొక్క శరీర భాగాలని, అంటే శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజాని ముఖాన్ని చెప్పుకున్నాం. కంఠాద కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి అని కంఠం నుంచి కటి వరకు ఉన్నది చెప్పుకున్నాం. శక్తి కూటైక తాపన్న కటి అధోభాగధారిణి అని పాదాంతం వరకు చెప్పుకున్నాం. ఈ 3 భాగాలలో ఉన్నటువంటి నామాలని మనం ఎప్పుడైతే పారాయణ చేస్తామో పంచదశి మంత్రంతో సమానము అని సాక్షాత్తు వసిన్యాది వాగ్దేవతలే మనకు చెప్పారు. ఈ నామము ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈ 71వ నామంలో మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. మూల మంత్రాత్మిక అంటేనండి, మూలమంత్రం ఏదంటే అమ్మవారికి పంచదశి మంత్రమే. మూలమంత్రం అమ్మవారికి మూలమంత్రం అంటే పంచదశి మంత్రమే. బాలామంత్రం ఉంది కానీ అది మొదట్లో ప్రారంభం చేసేవాళ్ళకి, ఒక పరిణితి చెందిన వాళ్ళకి పంచదశి మంత్రమే ఇస్తారు. అందుకే అది మూలమంత్రం అయింది. మూలమంత్రం అంటే అమ్మవారి యొక్క ఆత్మస్వరూపం. మూలమంత్రం అంటే అమ్మవారి లలితాదేవి యొక్క ఆత్మస్వరూపమే మూలమంత్రం. అందుకనే పంచదశి మంత్రానికి అంత విలువ, పవిత్రత, అంత శక్తి కూడా ఉంది. అంత శక్తి కూడా ఉంది మంత్రానికి. ఇక్కడ నామంలో మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అంటున్నారు. అంటే మూలకూటం అనేటువంటి ఆవిడ యొక్క శరీరంలో త్రయ కళేబర 3 భాగాలు ఉన్నాయి. అంటే 3 భాగాలు మనం పంచదశి మంత్రంతో చెప్పుకున్నాగా, ముఖము, కంఠభాగము, కటిభాగం నుంచి మళ్ళీ పాదాంతం వరకు ఉన్న 3 భాగాల్లో కూడా అమ్మవారు నిక్షిప్తమై ఉన్నది. ఎలా ఉంది అంటే ఆవిడ ఆత్మస్వరూపంలో దాగి ఉంది ఒకటి. ఈ మూలమంత్రమైనటువంటి పంచదశి మంత్రమే అమ్మవారికి మూలమంత్రం. ఈ మూలమంత్రం ఆవిడ 3 శరీర భాగాల్లో దాగింది. మూలకూటత్రయ కళేబర. కళేబరం అంటే శరీరం అండి. ఆవిడ అమ్మవారి శరీరంలో ఉన్న 3 భాగాల్లోనూ పంచదశి మంత్రము అలా వ్యాపించి ఉంది. ఇప్పుడు దీన్ని మనం అమ్మవారి నామాలని చదువుకుంటే పంచదశి మంత్రం చదివినట్టే అంటాం. కాకపోతే మూల అనే అర్థానికి మనం చెప్పుకోవాలంటే, ఎందుకు మూల అయింది అంటే అమ్మవారు ఈ శివుడి దగ్గర నేర్చుకున్న మంత్రం ఇది. అంటే అమ్మవారి ఉపదేశం శివుడి దగ్గర నుంచి పొందారు. అమ్మవారికి అద్భుతమైన నామాలు 2 వస్తాయండి లలితా శాస్త్రంలో. ఒకటి శివజ్ఞాన ప్రదాయిని అని ఒకటి, తర్వాత గురుప్రియ గురుమండల రూపిణి. ఈ 2 నామాలకి అర్థం చెప్పుకుంటే మనకి పంచదశి మంత్రం తెలిసిపోతుంది. 2 మంత్రాలకి ఈ 2 మంత్రాలు ఒకటేంటే శివజ్ఞానం అంటే ఏంటి? సాక్షాత్తు మహాశివుడే శ్రావణ శుక్రవారం నోము తగ్గించి పంచదశి మంత్రం వరకు అమ్మవారికి ఉపదేశించి, ఇది స్త్రీలందరికీ నువ్వు ఉపదేశించు, ఇది లోకంలో కష్టాలు ఉన్న వాళ్ళందరికీ ఉపదేశించు అని రకరకాల మంత్రాలైన అమ్మవారికి ఉపదేశించాడు. అమ్మవారు ఏంటంటే ఆ దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితే. ఆవిడికి మాతృరూపం, కరుణామయి. అందుకని ఆవిడ ఎప్పటికప్పుడు ఈ మంత్రాలు, ఈ నోములు ఇవన్నీ కూడా అందరికీ ఉపదేశిస్తూ వచ్చింది. సులభంగా ఉంటాయనే కదండి వ్రతాలు పెట్టారు. నోములు వ్రతాలు సులభంగా ఉంటాయనే పెట్టారు మీరు అన్నట్టు. ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? ఫస్ట్ శివజ్ఞాన ప్రదాయిని. ఆ శివుడు తనకి ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టింది. అలా అమ్మవారు శివజ్ఞాన ప్రదాయిని. తర్వాత అండి
గురువు అంటే గురు ప్రియ అని వస్తుంది కదా. గురువు అంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మనం మంత్రం ఉపదేశం చేసినాం వాళ్ళే మనకి గురువు కదా. అవును, అమ్మవారికే గురువు అండి మహాశివుడు. అందుకే ఆవిడకి గురువు అంటే అంత ప్రియం. ఆయన భర్త మాత్రమే కాదు, గురువు కూడా. అందుకని గురుప్రియ గురుమండల రూపిణి అని వస్తుంది అందుకే అమ్మవారి నామాల్లో. శివుడు ఉపదేశించినటువంటి ఈ పంచదశి మంత్రమే శ్రీ విద్య. శ్రీ విద్య, ఈ శ్రీ విద్య మూల మంత్రం. ఈ మూల మంత్రమే అమ్మవారికి ఆత్మరూపం. ఇటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఆ మహాశివుడు అమ్మవారికి ఉపదేశించాడు. అందుకని ఆ నామానికి ఏం పెట్టారంటే వసిన్యాది వాగ్దేవతలు మూల మంత్రాత్మిక, అమ్మవారు మూల మంత్రాత్మిక. ఆవిడ శరీరమే మంత్ర శరీరం అండి. మానవ శరీరాలేమో మాంస శరీరాలు, దేవతా శరీరాలు మంత్ర శరీరాలు. వాళ్ళ మంత్రపూతమైన శరీరాలు, మనవి మాంసపూరితమైన శరీరాలు మనవి. అంతే కదా. అందుకే మూల మంత్రాత్మిక అమ్మవారి యొక్క ఆత్మే ఆ మూల మంత్రంలో ఉంది. ఆ మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అంటే అమ్మవారి యొక్క శరీరపు అంటే కళేబరం యొక్క 3 భాగాలు కూడా పంచదశి మంత్రంలో ఇమిడిపోయి ఉన్నాయి. సో దీని మూలార్థం అది. ఈ నామాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి అమ్మవారు అంటే మూల మంత్రాన్ని వాళ్ళు జపించినట్టే కనుక అమ్మవారిని దర్శించినటువంటి అనుభూతి వారికి కలుగుతుంది. అమ్మవారి దర్శనం కూడా వారికి అయ్యే అవకాశాలు ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో మన కంప్యూటర్ మాత ఎవరి పేరు నిర్ణయించిందో చెప్పండి. మన కంప్యూటర్ అమ్మ టి భారతి గుడివాడనండి. టి భారతి గుడివాడ. ఈ భారతి గారికి త్వరలోనే లలితా సహస్రనామం 1000 ఫలితాలతో కూడుకున్నటువంటి పుస్తకం ఆవిడకి తప్పనిసరిగా చేరుకుంటుంది. విజయశ్రీ గారు, భారతి గారి లాగా అందరూ పుస్తకాలు అందుకోవాలని తాపత్రయంగా ఉంటారు. అవునండి. వారందరూ ఏం చేయాలంటారు? ఇప్పుడు భారతి గారి మార్గాన్ని వీళ్ళందరూ అనుసరించాలి. భారతి గారు ఏం చేశారు అంటే, భారతి గారే కాదు, ఇప్పటి వరకు ఆ సిస్టము ఎంత న్యాయంగా వ్యవహరిస్తోందంటే, సిస్టమ్ డిమాండ్ చేసిన విషయాలు 3. ఒకటి కామెంటు, రెండోది ఏంటంటే చక్కగా సబ్స్క్రైబ్ చేయటం, మూడోది లైక్ చేయటం. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు. భారతి గారే కాదు, ఇంతకుముందు పుస్తకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా సిస్టమ్ సెలెక్ట్ చేసిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటము, చక్కటి కామెంట్స్ పెట్టడం, ఇవన్నీ చేసినప్పుడు తప్పనిసరిగా పుస్తకం అందుకునేటువంటి అవకాశం వస్తుంది. వీటిని కాదని మీరు పుస్తకం అందుకోవాలనుకుంటే అది మీకు సాధ్యం కాని పని. బాగా గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. భారతి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, మీ పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు వెంటనే పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.